హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హైపర్ మార్కెట్లో ఏం కొనాలి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ అన్నీ కొనడం కన్నా కొన్ని మనం ముందే అనుకొని ఒక లిస్ట్ రూపంలో రాసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కా వాటిని కొన్నాకే మిగతా వాటిని కొనాలి. ఈ మాల్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో మనకి రైస్ చాలా రకాల రైసులు ఉంటాయి. ఇక్కడ బిర్యానీ రైస్ కూడా ఉన్నాయి. బిర్యానీ రైస్ బాగానే ఉన్నాయి, తీసుకోండి. మిగతా వాటి అంటే ఏమో మాత్రమే ఉన్నాయి. తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ కొనాలండి. డ్రై ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్ తప్పకుండా కొనాల్సిందే ఇక్కడ. ఎందుకంటే బయట కన్నా ఇక్కడ క్వాలిటీ వైజ్ చాలా రకాలుగా ఉన్నాయి. ఒక రకం కాదండి, చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లో ఉన్నాయి. తర్వాత కుల్లగా కేజీ వైజ్ ఇస్తున్నారు. కింద సూపర్ మార్కెట్ ఉంటుంది ఇంకొకటి, వెజిటేబుల్స్ వీళ్ళదే వెజిటేబుల్స్, దాంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. చూడండి, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఒకసారి రౌండప్ చేసి డ్రై ఫ్రూట్స్ మాత్రం మీరు ఇంటికి తప్పగా తీసుకొచ్చుకోవాల్సిందే. ఎందుకంటే బయట కూడా కొంటాను నేను, కానీ ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి. మనం కొనాల్సిందే. ఎందుకంటే మనం రోజు ఇడ్లీలు అవి ఇవి తిని కొంచెం బాడీ వీక్గా అవుతుంది కదా. ఈ డ్రై ఫ్రూట్స్ మనము డైలీ ఒకసారి ఏదో ఒక రూపంలో, జ్యూస్ల రూపంలో, ఇంకా ఏదో మనం రోజు కొంచెం డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. మీరు కంపల్సరీ ఏది కొనకున్నా పర్వాలేదు, ఇక్కడ మాత్రం డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ కొన్న తర్వాత మనము అయితే చూడండి ఏమేమి ఉన్నాయి. నేను చెప్తుంటాను ఇక్కడ ప్రైజెస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వెళ్ళినప్పుడు అటు ఇటు అయినా ఒకసారి ముందే మనం ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫర్స్ ఏమున్నాయి అవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మనం షాపింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక ప్యాకెట్లో చూపించాను కదా ఖర్జూర పండ్లు, ఇక్కడ డబ్బాలో ఉంటాయి. ఎన్నో రకాలండి, తక్కువ ప్రైస్ నుంచి అన్ని రకాల ప్రైజులు 1200 వరకు. ఇక చూడండి, ఇక్కడ 1300 రూపాయలకి 1 కేజీ. నేను ఇందాక చూపించింది డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం 80 రూపాయలకి హాఫ్ కేజీ. 80 రూపాయలకి హాఫ్ కేజీ అంటే కేజీకి 162 రూపాయలు. 162 రూపాయల కేజీ నుంచి 1200, 1300 వరకు ఉన్నాయి. మీరు ఏది కొంటారో మీ చాయిస్, కానీ డ్రై ఫ్రూట్స్ కొనండి. ఈ డ్రై ఫ్రూట్స్తోనే చూడండి, ఇక్కడ పిల్లలకి చాక్లెట్స్ తినిపించడం కన్నా ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్తో రకరకాల చాక్లెట్స్, అంటే ఏమంటారు, జెల్లీ అంటారు, ఏమంటారు వీటిని, ఇవి ట్రై చేయండి తప్పకుండా. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు, హెల్దీ కాబట్టి కొనాలి. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కేజీ వైజ్ ఇస్తారు. చూడండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ని మాత్రం టైం కేటాయించి అన్ని డ్రై ఫ్రూట్స్ని కనీసం చూడడానికైనా ఇంట్రెస్ట్ పెట్టండి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చూపించండి వారికి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇన్ని రకాలు ఉన్నాయా? మనం బయట షాప్లలో 2-3 రకాలు కొంటాం, అవి కూడా అటు ఇటు ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, నేను డ్రై ఫ్రూట్స్కి అయిపోగానే నేను స్టీల్ సామాన్ దగ్గరికి వచ్చాను. నేను ఇంతకుముందు అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో మీకు బర్నర్ అనే కంపెనీది నేను కొన్నాను కదా. ఇక్కడ నేను కొన్న కడాయికి హ్యాండిల్ లేకుండా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి కూడా సేమ్ బర్నర్ కంపెనీవే. ఆఫర్ ఉంది, 2600కి 3 పీస్ సెట్ వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఆఫర్ ఉందో లేదో మీరు మాత్రం ఇక్కడికి వెళ్ళి కంపల్సరీ, ఇందాక డ్రై ఫ్రూట్స్కి రైట్ సైడ్లో వస్తే ఇవి కిచెన్వి ఉంటాయి, ఇక్కడ ట్రై చేయండి. ఇంకొకటి వినోద్ బ్రాండ్, ఇందులో 2300కి 2230కి 4 పీస్ సెట్ అండి. ఇది 4 పీస్ సెట్. నేను బర్నర్ తర్వాత ఇది నెక్స్ట్ ఇవి తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది అడుగు మందంగా ఉంటుంది, మనం ఏం వంటలు చేసినా మాడిపోకుండా ఉంటుంది. ఇది కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్లో ఆఫర్లో ఉంది కాబట్టి నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను. అయితే నేను ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ షాపింగ్లో ఏముంది మీకు ఐడియా కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకు బాగా నచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఇవి
తెలుసు కదా మీకు. అయితే ఇవి బాగా నచ్చినాయి, ఎందుకంటే బయట కొంచెం అడుగు పల్సగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం నేను రెడ్వి తీసుకున్నాను ఇంతకుముందు. ఆ రెడ్ది కొంచెం పల్సగా ఉండే, అయినా ప్రైస్ కూడా 400-500 పెట్టి తీసుకున్నాను నేను. ఇక్కడ ఏంటంటే అసలు మందంగా ఉంది, మందం ఉంది. ఇంకా ప్రైస్ అయితే మీరు అస్సలు ఊహించలేరు. 180 రూపాయలకి చాలా పెద్దదండి, చాలా మందంది. నేను టకాటకా ఇవి కనపడంగానే టక్కున వచ్చేసి వీటిని నేను తీసుకున్నాను. అయితే ఏమేమి తీసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా. అయితే చూడండి, వీటిని మాత్రం సెరామిక్స్ కూడా నేను ఇంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీలో కూడా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఉన్నవి మాత్రం తప్పకుండా కొనాల్సిందే మనం, ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో కుండలు ఎక్కడ దొరకవు అనిపించింది నాకు. నేనైతే కుండలు అంటే నాకు పిచ్చి, నేను ఫుల్ ఎక్కడికి వెళ్ళినా నేను కుండలు ఉన్నాయా లేదో చూసుకుంటా అన్నట్టు. ఫస్ట్ నేను కుండల్లో వండడమే ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి కుండలు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏది కొంటే బెస్ట్. హ్యాండిల్స్ ఉండొద్దండి, హ్యాండిల్స్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే మనం కడిగేటప్పుడు అవి ముందుకే మందంగా ఉంటాయి, కడిగేటప్పుడు జాగ్రత్తగా కడగాలి. కాబట్టి కొంచెం మందం ఉన్నాయే కొన్నామనుకోండి, అవి చాలా రోజుల వరకు వస్తాయి, మనకు వండాలి అనిపిస్తుంది. సో ఏంటంటే ఎప్పుడైనా మందం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది బర్నర్ కంపెనీవే, అక్కడ ఆఫర్లో ఉండే కదా, ఇది సింగిల్ ప్రైస్లో ఉంటాయి. ఒకసారి కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇవి ట్రై చేయండి. అయితే ఇందాక ఇవి మీకు చూపించాను కదా, ఇవి నేను చెక్ చేసాను ఏదైతే బెస్ట్ ఉంటుంది అని. ఇక్కడ ఈ హ్యాండిల్ అంతేం అనిపించలే, హ్యాండిల్ లేనివి చూడండి ఇక్కడ నల్లవి, ఇదైతే సూపర్ క్వాలిటీ ఉంది, నేను తప్పకుండా ఇవి కొంటాను. చూడండి, ఈ తర్వాత ఇది కూడా బాగా నచ్చింది నాకు. మందం అయితే ఇట్లా అది పట్టుకోగానే మంచి కొనాలి అనిపిస్తుంది ఎవరికైనా. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. నేను ఇంకా ఎక్కడ చూడలేదు ఇంత తక్కువ ప్రైస్లో. అయితే ఎక్కడైనా సరే మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏ షాపింగ్కి వెళ్ళినా కానీ మనకు కావాల్సింది క్వాలిటీ బాగుండాలి. అన్నీ కొనాల్సిన అవసరం లేదండి, ఏవి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, ఆల్రెడీ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏది తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఏవి ఎక్కువ వస్తున్నాయి మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవి తక్కువ ప్రైస్ వస్తున్నాయి, మంచి క్వాలిటీ, వెంటనే తీసుకోవాల్సిందే, ఇంకా ఆలోచించాల్సింది ఏమి ఉండదు. సెరామిక్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. అయితే నేను ప్లాస్టిక్ కొననని చెప్పాను, నేను ప్లాస్టిక్ వీడియోస్ కూడా తీయను, నేను ఎక్కడ అవి కొనండి ఇవి కొనండి అని చెప్పాను. ఎందుకంటే ఫ్యూచర్లో మనం చాలా రోజులు ఏదైతే వాడతామో వాటినే కొంటాం కాబట్టి అవే చూపిస్తాను మీకు. ఇవి చూడండి, గ్లాస్ వేరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్లాస్ వేర్ కూడా కొనొచ్చు. ఇవి చూడండి, వుడెన్ క్యాప్, మనకు వుడెన్ అంటే ఇష్టం కాబట్టి తక్కువ వుడెన్ పైకే కనబడుతుంది కాబట్టి నేను వుడెన్ ఐటమ్స్ని ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే బోరోసిల్ కంపెనీ వాళ్ళవి గ్లాస్ వేర్ ఐటమ్స్. క్యాప్ ఏమో కొంచెం ప్లాస్టిక్ వస్తుంది, ఇవి ఎక్కువగా కూరగాయలు పెట్టుకొని ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటాం కదా వాటి కోసం ఇవి. ఇంకా పిండి కలుపుకోవడానికి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మంచి క్వాలిటీ. మీరు ఇలాంటివి వాడాలంటే ఈ కంపెనీ కొంచెం బాగుంటాయి, నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. మందంగా ఉంటాయి, అంత త్వరగా పగలవు. చూడండి, గ్లాస్ వేరైనా సెరామిక్ వేరైనా మనం చూడంగానే భయపడొద్దు అవి మన చేతిలో ఉంటాయో ఉండవో అని. కొన్ని రోజు అలవాటు అయితే అవే తప్పకుండా మనకు వాటిపైనే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మంచిగా అనిపిస్తుంది, కిచెన్లో చూడగానే మంచిగా అనిపిస్తుంది. దయచేసి మీకు నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ మాత్రం కొనకండి. నేను ఎందుకు కొనకండి అంటున్నానంటే, మనం ప్లాస్టిక్ ఎందుకు కొనుక్కోవాలండి? ప్లాస్టిక్ కొన్నామనుకోండి కొన్ని రోజుల తర్వాత అది పాడైపోతుంది, వేస్ట్ కదా అది. అదేదో కొంచెం 10 రూపాయలు ఎక్కువైనా ఇలాంటివి కొంటే ప్లాస్టిక్ 2 ఏళ్ళు ఉంటుంది అనుకోండి, ఇవైతే ఏండ్ల తరబడి ఉంటాయి కదా. కాబట్టి ఇవి కొంటే బెటర్ అంటున్నాను. నేను మాత్రం అస్సలు కొనను. మనము ఇంట్లో ప్లాస్టిక్ తెచ్చి ఫీల్ అవ్వడం కన్నా వాటిని ఇంట్లోకి తీసుకెళ్ళకపోవడమే బెస్ట్. అందుకోసం షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మనము
ఏది కొనాలి ఏది కొనకూడదు అక్కడికి వెళ్తే మనకి ఏం అర్థం కాదు. కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ బాగా నచ్చుతాయి, అవి అవి కొన్న తర్వాత ఫీల్ అవుతాం. అలా కాకుండా ఏమి కొనాలి ఏమి కొనొద్దు అని ముందే ఆలోచించి కొనుక్కుంటే బెస్ట్గా ఉంటుంది. ఇవి మనం ఎవరికైనా కిచెన్లోకి గిఫ్ట్గా కూడా మనము వీటిని కొని వాళ్ళకి సర్ప్రైజ్గా వీటిని ఇవ్వచ్చు. ఇవన్నీ గ్లాస్ వేరే అండి. ఇంకా ప్లేట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. డైనింగ్ సెట్ అండి ఇవన్నీ. 6 పీస్ సెట్స్ ఉంటాయి. ప్లేట్ సింగిల్ వైజ్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే వాటిలో చూస్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూడండి వుడెన్ ఐటమ్స్, ఇక్కడ గ్లాసులు, ఇంకా అన్ని రకాల పైనుంచి వుడ్ ఉంటుంది, లోపల స్టీల్ గ్లాసులు ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ చూడండి, వీటికి స్పూన్ కూడా సెట్ ఇచ్చారు. ఒకసారి చూడండి, బాగుంది కదా. కానీ ఇవి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉంటాయి. ఇందులో అయితే పసుపును వేయలేము, ఎందుకంటే పసుపు వేస్తే ఏమవుతుందంటే కొంచెం అలాగే ఉంటుంది. ఇంకా పసుపు కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ ఏమంటారు, సాల్ట్ అలాంటివి ఏమన్నా వాడుకోవచ్చు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది. ట్రై చేయండి. అంటే బయట ఇంకా ఎక్కువ ఉండవచ్చు, ఆన్లైన్లో కూడా ఎక్కువనే ఉంది. ఒకవేళ మీకు ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ తక్కువ అనిపిస్తే కొనుక్కోవచ్చు. కానీ వెరైటీస్ అయితే బాగున్నాయి. ఈ చూడండి బౌల్స్, చిన్న చిన్న బౌల్స్. ఈ బౌల్కి ప్రైస్ ఎక్కువనే ఉన్నట్టుంది, 159 అనుకుంటా, 125, 159 దానిపైన ఉంది. ఆఫర్లో మనకు 125కి వచ్చేటట్టుంది. ట్రై చేయండి. ప్లాస్టిక్ కొనడం కన్నా ఇది కొంటే కొంచెం డైనింగ్ టేబుల్ పైన పెట్టినా మనం బాగుంటుంది లుక్ వైజ్ అయితే. ఇవి పౌస్ డబ్బాలు, మనం వుడెన్వి మెయింటెనెన్స్ చేయగలుగుంటే అవి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి బ్యాంబూతో చేసిన డబ్బాలు, అంటే వుడెన్వి బ్యాంబూతో ట్రై చేస్తాం కదా, అది భలే ఉంది. నాకు ఓపెన్ చేసి చూపించాలనిపించింది, బట్ వన్ హ్యాండ్తో ఇది ఓపెన్ చేయలేను కాబట్టి నేను అది చూపించలేకపోయాను. ఇది తర్వాత వుడెన్ ట్రేస్ ఉన్నాయంటే ఇక్కడ డ్రాయింగ్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది నేను వెరైటీ చూసిన, ప్లేన్వి చూసినా కానీ ఇలా నేచర్ది చూడండి. మనం డైనింగ్ టేబుల్ పైన ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఈ ట్రేలో టీలు అవి ఇస్తాం కదా, ఇదైతే ఫుల్ నచ్చింది. బట్ ప్రైస్ వైజ్ 1800 వరకు ఉంది. నేను కొనలేకపోయినా, మీకు వీలవుతే కొనండి, చాలా బాగున్నాయి ఇక్కడ ట్రేసు. రకరకాలు ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ షాపింగ్ చేయకపోయినా ఒక రౌండ్ మాత్రం వేసుకోవాల్సిందే, తప్పకుండా ఏదో ఒకటి మనకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ తర్వాత కింద ఒక లోపల నుంచే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటాయి. నేను ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఏవైతే మనకు బయట ఫ్రెష్గా దొరుకుతాయి కదా, ఏవి దొరకవు ఇక్కడ కొనండి, ఫ్రెష్ ఐటమ్సే కొనండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాస్త ఆలోచించే కొనండి. ఇక్కడ స్వీట్స్, వెజిటేబుల్స్కి అటు సైడ్ వెళ్తే స్వీట్స్ ఉన్నాయండి, అన్ని డ్రై ఫ్రూట్స్ స్వీట్సే. ఇది గోధుమ పిండితో చేసిన డ్రై ఫ్రూట్స్, పిస్తా, వాల్నట్స్, ఇంకా కాజు, అన్ని రకాల స్వీట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. మరీ ఎక్కువ స్వీట్ ఉండవు, లైట్గానే ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే కొంచెం బెస్టే, ఎందుకంటే డ్రై ఫ్రూట్సే కదా ఇక్కడ వాడింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చాలా రకాల డ్రై ఫ్రూట్స్వి, ఇంకా స్వీట్స్, రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అయితే వేరే స్వీట్స్ దొరుకుతాయి మనకు బయట, కానీ కొంచెం ఇవి డ్రై ఫ్రూట్స్వి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మీకు వీలవుతే మీరు వెళ్ళినప్పుడు చూసుకొని వాటిని ట్రై చేయండి. ఓకే, బాయ్.